జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అఖండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా తమిళ సినీ నటుడైనటువంటి రజనీకాంత్ గారి గురించి మీకు అందరికి కూడా తెలిసిందే మన సనాతన ధర్మాన్ని గర్వంగా ఆచరించడంలో ఆయన ముందు వరుసలో ఉంటారు అదే విధంగా ఆయన దేశభక్తుడు రజనీకాంత్ గారి గురించి ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకొచ్చిన న్యూస్ మాత్రం నాకు చాలా 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 బాగా నచ్చింది ఓకేనా రజనీకాంత్ గారు మన దక్షిణ భారతదేశంలో మకుటం లేని మహారాజు ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా జనం నీరాజనాలు పడతారు అసలు రజనీకాంత్ కు ఫ్యాన్స్ లేని రాష్ట్రం అంటూ ఏది కూడా ఉండదు అంతేకాదు ప్రపంచ వ్యాప్తంగా రజనీకాంత్ గారికి ఫ్యాన్స్ అయితే ఉన్నారు అదే విధంగా ఫ్యాన్స్ అసోసియేషన్లు కూడా ఉన్నాయి అందుకు కారణాలు 3 అవి ఒకటి స్టైల్ ఒకటి రజనీకాంత్ గారి స్టైలు అంటే మీకు అందరికీ తెలిసిందే ఆయన ఇప్పటికీ ఒక వయసుకి ఎత్తి వచ్చాడనమాట అయినా కూడా ఆయనలో ఏ మాత్రం కూడా ఆ స్టైల్ అనేది తగ్గలేదనమాట రెండోది వచ్చేసి రజనీకాంత్ గారు నిజాయితీగా ఉండడం ఇక మూడో విషయం వచ్చేసి పేదలకు సాయం చేయడంలో రజనీకాంత్ గారు ముందు వరుసలో ఉంటారనమాట రజనీకాంత్ గారు ఎంత ఎదిగితే అంత ఒదిగి ఉండడం ఆయనకున్న గొప్ప లక్షణం అందరితోనూ చిన్నపిల్లలాగా కలిసిపోతారు అందుకే ఆయన అందరూ కూడా సూపర్ స్టార్ తలైవర్ అని చెప్పేసి అభిమానంతో పిలుచుకుంటారు సుమారు 50 సంవత్సరాలకు పైగా సాగుతున్నటువంటి ఆయన సినీ ప్రస్థానంలో అన్ని భాషల్లో కలిపి 160కి పైగా చిత్రాల్లో ఆయన నటించాడు ఇక మనం ఇందాక చెప్పుకున్నట్టు రజనీకాంత్ గారు నిజాయితీ పరుడు తాను తీసుకున్నటువంటి ఈ రెమ్యునరేషన్ కు ట్యాక్స్లు ఎగ్గొట్టడం బినామీ ఆస్తులు సంపాదించడం వంటి పనులేవి కూడా ఆయన చేయలేదంట ఇది ఒక్కటి చాలు రజనీకాంత్ గారి క్యారెక్టర్ ఎలాంటిదో తెలుసుకోవడానికి ఓకేనా అంతేకాకుండా రజనీకాంత్ గారు సామాజిక బాధ్యతను కూడా కలిగి ఉంటారన్నమాట మీరు గమనించారో లేదో గానీ మన దేశంలో సామాజిక బాధ్యత కలిగి ఉండేవాళ్ళు చాలా అరుదనమాట ఇకపోతే ఈ సినిమా ఫీల్డ్ లో ఉన్న వాళ్ళ గురించి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం ఏళ్ల మీద లెక్క పెట్టుకోవచ్చు ఓకేనా కానీ రజనీకాంత్ గారు మాత్రం ఎప్పుడు కూడా సామాజిక బాధ్యతను కలిగి ఉంటాడనమాట రజనీకాంత్ గారు ఎలాంటి వ్యక్తి అనే దానికి మరొక ఉదాహరణ అయితే చెప్తా చూడండి మన దేశానికి మొత్తంగా 11,098 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉండాలి అంటే 11,098 కిలోమీటర్ల మేర సముద్ర తీర ప్రాంతం అయితే ఉండదన్నమాట అయితే ఈ సముద్ర తీర ప్రాంతాల ద్వారా తీవ్రవాదులు మన దేశంలోకి చొరబడి పెద్ద ఎత్తున ఈ తీవ్రవాద దాడులకు పాల్పడే అవకాశం ఉండాలి అందుకే తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయడానికి వాళ్ళలో ఒక అవగాహన తీసుకురావడానికి మన CISF జవాన్లు ఒక నిర్ణయం అయితే తీసుకున్నారు అదే సైకిల్ యాత్ర 100 మంది ఈ CISF జవాన్లు ఈ సైకిల్ మీద పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు సైకిల్ యాత్ర అయితే చేపట్టున్నారు ఈ సైకిల్ యాత్ర దాదాపుగా 7,000 కిలోమీటర్లు అయితే జరగనున్నదన్నమాట ఇక ఈ దారి పొడవునా ఉండేటటువంటి గ్రామాలలోనూ అదే విధంగా ఈ ఓడరేవుల్లో మన CISF జవాన్లు ప్రయాణిస్తూ అక్కడ ఉన్నటువంటి పౌరులకు అవగాహన అయితే కల్పిస్తూ ఉంటారు తీవ్రవాదుల గురించి అయితే తెలియజేస్తూ ఉంటారు అయితే మన CISF జవాన్లు చేస్తున్నటువంటి ఈ కృషిని చూసి అభినందించినటువంటి రజనీకాంత్ గారు మాట్లాడుతా మన దేశానికి 11,000 కిలోమీటర్ల కన్నా ఎక్కువగా సముద్ర తీర ప్రాంతం అయితే ఉండాలి ఇన్ని కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతాన్ని మెయింటైన్ చేయడం అంటే మామూలు మాటలు కాదు చాలా కష్టంతో కూడుకున్నటువంటి వ్యవహారం ఈ విషయాన్ని అలసుగా తీసుకున్నటువంటి తీవ్రవాదులు మన దేశం పైన దాడి చేయడానికి ప్రయత్నాలు అయితే ప్రారంభించారంట మన దేశ కీర్తిని దెబ్బతీసేందుకు ఉగ్రవాదులు సముద్ర మార్గం ద్వారా చొరబడి విధ్వంసం సృష్టిస్తారని చెప్పి తెలుస్తోంది 2008లో జరిగినటువంటి ముంబై ఉగ్రదాడి ఘటన ఈ విధంగానే జరిగింది ఈ దాడిలో 176 మంది అమాయకులు చనిపోయినారు ఈ తీవ్రవాద ఘటనలో కూడా తీవ్రవాదులు సముద్ర మార్గం గుండానే మన దేశంలోకి ప్రవేశించారు అందుకే మనము మన దేశ వ్యతిరేక శక్తులు చేసేటటువంటి ఈ దాడులను తిప్పుకొట్టాల్సిన అవసరం అయితే ఉండాలి అంటే ముందుగా మనం ఈ విషయాలపైన ఒక అవగాహన అయితే తెచ్చుకోవాలా అందుకే చెబుతున్నా సముద్ర తీర ప్రాంతాల్లో ఉండేటటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే ఉండాలి కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే లేదా అనుమానంగా కనిపిస్తే వెంటనే ఆ విషయాన్ని పోలీసులకు తెలియజేయండి ఎవరైనా అనుమానాస్పదంగా కనిపిస్తే వెంటనే సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కు సమాచారం ఇవ్వండి ఈ విషయాలపైన అవగాహన కల్పించడానికి మన 100 మంది CISF జవాన్లు పశ్చిమ బెంగాల్ నుంచి కన్యాకుమారి వరకు దాదాపు 7,000 కిలోమీటర్ల మేరకు ఈ సైకిల్ ప్రచార యాత్రను అయితే చేస్తున్నారు వాళ్ళు మీ ప్రాంతాలకు వచ్చినప్పుడు వాళ్ళను సాదరంగా ఆహ్వానించండి వాళ్లకు స్వాగతం పలకండి వాళ్ళు చెప్పే మాటలను జాగ్రత్తగా వినండి మీకు వీలైతే CISF జవాన్లతో కొంత దూరం ప్రయాణించండి అంటూ గొప్ప సందేశాన్ని ఇస్తా రజనీకాంత్ గారు ఒక వీడియో అయితే రిలీజ్ చేశారు అంటే ఏదైతే అదైందిలే నాకెందుకని చెప్పేసి వదిలేయకుండా దీనిని ఒక సామాజిక బాధ్యతగా తీసుకొని రజనీకాంత్ గారు స్పందించడం ఇక్కడ విశేషం అనమాట మిగిలినటువంటి సినీ నటులు కూడా ఇలాగే ప్రవర్తిస్తే ఇలాగే స్పందిస్తే బాగుంటుంది అనేది నా అభిప్రాయం మరి ఈ విషయం పైన ఎంతమంది ఏ మాత్రం స్పందిస్తారో చూద్దాం ఏది బాధ్యత కలిగినటువంటి భారతీయులుగా ఎందుకంటే సినిమాలు తీయడం సంపాదించుకోవడమే కాదు కదా కొంచెం సామాజిక
బాధ్యత కూడా ఉండాలి. ఏమంటారా? అది విషయం అయితే. మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్.